హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మరో కొత్త వెహికల్తో మేము ముందుకు వచ్చేసాను. 2025లో మనకి లేటెస్ట్గా బజాజ్ నుంచి మరో కొత్త వెహికల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ బజాజ్ పల్సర్ RS200 అయితే లాంచ్ చేశారనమాట. అండ్ కంప్లీట్గా లుక్ వైజ్గా చూసుకుంటే కూడా ఒక స్పోర్టివ్ వెహికల్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. చాలా మందికి ఈ వెహికల్ అయితే చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బల్కీ డిజైన్తోనైతే మనకి RS200 అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ న్యూ ఫ్యూచర్స్తో తీసుకొచ్చారు 2025లో వచ్చేటప్పటికి. అండ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా మనకి హ్యాపీ పొంగల్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చి ప్రతి మీకు వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ గురించి మాట్లాడుకుంటే, బజాజ్ పల్సర్ RS200 వచ్చేటప్పటికి టోటల్గా స్పోర్టివ్ లుక్ డిజైన్తో ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ చూసుకుంటే కూడా మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏదైతే మనకి LED లైట్స్ ఫినిషింగ్ వస్తుంది టోటల్ లుక్ వైజ్గా చూసుకున్నా. అండ్ ట్యాంక్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకు ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే దీంట్లోని మీకు మైలేజ్ వచ్చేటప్పటికి మీకు 35 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ 13 లీటర్స్ అయితే మీకు అరౌండ్ మీకు ట్యాంక్ కెపాసిటీని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. అరౌండ్ మీకు 35 వస్తుంది కాబట్టి మైలేజ్, కాబట్టి ఒక కంప్లీట్ వెహికల్ లుక్ వైజ్ చూసుకున్నా. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి ఇంజిన్ వచ్చేటప్పుడు 200cc ఇంజిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మాక్సిమం పవర్ వచ్చేటప్పుడు మీకు అరౌండ్ మీకు వచ్చేటప్పటికి 24.1 bhp వస్తుంది. అండ్ 9750 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి 18.7 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 8000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. అరౌండ్ మీకు దీంట్లో వచ్చేటప్పుడు టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు మీకు అరౌండ్ 140 కిలోమీటర్స్ వరకు మీకు టాప్ స్పీడ్ అయితే వస్తుంది. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ప్రైస్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి టోటల్గా 2 వేరియంట్స్ అయితే ఉన్నది. అరౌండ్ వచ్చేటప్పటికి మీకు 2 వేరియంట్స్ వచ్చేటప్పుడు ప్రైస్ వచ్చేటప్పటికి అరౌండ్ ఫస్ట్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 1,72,000 చేంజ్ అయితే పడుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి. అండ్ మీకు హై రెండ్ వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 2 lakhs చేంజ్ అయితే పడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో వచ్చేటప్పటికి. అండ్ మనకి దీంట్లో చూస్తే ఏదైతే మనకి 6 కలర్స్లో కూడా రెడ్ కలర్ అయితే చాలా ఒక స్పోర్టివ్ వైబ్లో అయితే ఉన్నది వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ మనకి చూసుకుంటే కూడా ప్రీవియస్ మోడల్స్ అన్నింటిలో చూసుకున్నా మనకి ఏదైతే 160లోనే మనకి NSలో వచ్చేటప్పటికి USD ఫోక్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి 200లో వచ్చేటప్పుడు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఎందుకు ఇచ్చారో ఏమో తెలియదు. మరి ఇంకా USD ఇచ్చుంటే చాలా బెటర్గా అండ్ కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు మనకి డిజిటల్ కన్సోల్ అయితే ఇవ్వడం జరిగింది. బ్లూటూత్ కనెక్టివిటీ అయితే వస్తుంది దీంట్లో వచ్చేటప్పటికి. అలాగే మీకు మన సీట్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు స్ప్లిట్ సీట్ని అయితే ఇవ్వడం జరిగింది. స్ప్లిట్ సీట్ వచ్చేటప్పుడు మీకు 810 mm అయితే మనకి లెంత్ అయితే ఉన్నది. అండ్ సిట్టింగ్ కంఫర్టబుల్ చాలా బాగుంటుంది అనమాట. మనకి ఫిజికల్గా వెహికల్ లాగానే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మీకు. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్కి వచ్చేటప్పటికి మీకు అరౌండ్ మీకు మనకి ఫ్రంట్ టైర్ వచ్చేటప్పుడు 100/80 టైర్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 130/70 టైర్ అయితే వస్తుంది అనమాట. 17 ఇంచ్ వీల్ అయితే వస్తున్నారు. ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు డ్యూయల్ చైన్ ABS అయితే వస్తుంది. ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు 300 mm డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 230 mm డిస్క్ అయితే ఇచ్చారనమాట. మీకు గ్రౌండ్ క్లియరెన్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అరౌండ్ మీకు ఆల్మోస్ట్ మనకి 157 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ వెహికల్ వెయిట్ చూసుకుంటే 166 kgs అయితే వెహికల్ వెయిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఓవరాల్గా వీడియో చూసుకుంటే కూడా మనకి 2025లో మనకి స్టార్టింగ్లోనే వచ్చేటప్పటికి మనకి బజాజ్ నుంచి ఒక స్పోర్టివ్ వైబ్లో ఉన్న వెహికల్ అయితే లాంచ్ చేయడం జరిగింది, RS200 అనేది. అండ్ కంప్లీట్గా మన వెహికల్ రాగానే మాత్రం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,